సో పర్సంటేజ్ ఎర్రర్ కాన్సెప్ట్ కంప్లీట్ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో. సో ఇఫ్ z ఈజ్ ఏ సమ్ ఆఫ్ a and b physical quantities, a and b physical quantities. Now sum of a and b physical quantities. So z is written in terms of errors. So z plus or minus delta z, that is equals to a is written as a plus or minus delta a. ప్లస్ ఉంది, ప్లస్ తీసుకోండి, ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోండి. b ప్లస్ ఆర్ మైనస్ డెల్టా b. సో a is a physical quantity and delta a is a error. b is physical quantity, delta b is error. z is a quantity, delta z is error. Now maximum possible error in z, therefore that is written as delta z is equals to delta a plus delta b. So this is the maximum possible error in z, maximum possible error in z. అండ్ అట్లనే మనము మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ z, అట్లా ఇది రాస్తున్నాం. మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ z. సో దీన్ని ఎట్లా రాస్తాం మనము? సో మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ z అంటే ఈ z డెల్టా z బై z ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. ఈ వాల్యూని ఏం చేయండి అంటే సింపుల్గా మీరు జెడ్తో డివైడ్ చేయండి, మొత్తం జెడ్తో డివైడ్ చేయండి, చూసిందా? అండ్ బో సైడ్స్ 100తో మల్టిప్లై చేద్దాం. ఇట్లా రాస్తున్నా, ఇప్పుడు డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100, రైట్? అండ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ ప్లస్ డెల్టా బి బై జెడ్ వాల్యూ రాసినాం కదా. ఇక్కడ జెడ్ అంటే ఎంత వచ్చింది మనకు స్టార్టింగ్లో? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి రాయండి, ఇంటూ 100 అన్నాంగా బో సైడ్స్ ఇంటూ 100. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పర్సంటేజ్ ఎర్రర్, మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్, మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్. సో ఇది ఫస్ట్ అప్లికేషన్ కింద రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఉందనుకోండి, ఏం చేస్తున్నాం? ఈ మూడు ఫిజికల్ క్వాంటిటీస్, యాక్చువల్లీ జెడ్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో జెడ్ని ఇట్లా రాయాలండి, జెడ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్. Z is a original value, delta z is a error, that is equals to a plus delta a, ప్లస్ ఉంది కదా, ప్లస్ b ప్లస్ ఆర్ మైనస్ డెల్టా b రాయాలి. సో ఇప్పుడు మనకు మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్, ఓన్లీ ఎర్రర్ ఇన్ z అంటే మాత్రం డెల్టా z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అదే మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్, ఇక్కడేమో ఎర్రర్ అన్నాడు, ఇక్కడేమో పర్సంటేజ్ ఎర్రర్. పర్సంటేజ్ ఎర్రర్ అంటే అప్పుడు ఏమొస్తుంది? బోత్ సైడ్స్ జెడ్తో మల్టిప్లై చేయండి, ఇంటూ 100 మల్టిప్లై చేస్తున్నాం. అండ్ జెడ్ వాల్యూ అంటే ఎంత వచ్చిందండి స్టార్టింగ్లో? ఏ ప్లస్ బి, అది రాయండి. దట్స్ ఇట్, క్లియర్, రైట్. అండ్ నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ చూద్దాం. సో ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అని ఉందండి, ఏ మైనస్ బి. సో ఇప్పుడు ఏ మైనస్ బి అంటే దీన్ని ఎట్లా రాయాలి? సేమ్ ఇంతకుముందు రాసినట్టే రాద్దాము. ఇగో z ప్లస్ ఆర్ మైనస్ డెల్టా z ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ, మైనస్ ఉంది మైనస్ రాస్తున్నాం, అండ్ b ప్లస్ ఆర్ మైనస్ డెల్టా b. ఓకే, సో దీన్ని ఏమని రాస్తుంటే ఏ, ఇక్కడ ఈ b మైనస్ వస్తుంది కదా, ఇగో ఏ మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి అవుతుంది. మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ మైనస్ బి ఒరిజినల్ వాల్యూసే మైనస్ అవుతుందండి. అండ్ ఎర్రర్స్ ఆర్ ఆల్వేస్, ఇక్కడ ఎర్రర్స్ యాడ్ చేస్తున్నాం చూడండి, పర్సంటేజ్ ఎర్రర్లో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ మైనస్ బి బట్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి, డెల్టా ఏ పర్సంటేజ్, ఈ ఎర్రర్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాం, రైటా? ఓకే, జెడ్
ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్. ఎర్రర్లో ఎప్పుడైనా సరే ఈ ఎర్రర్స్ అంటాం వీటిని. డెల్టా ఏ ఈజ్ ఎర్రర్ ఆఫ్ ఏ, డెల్టా బి ఈజ్ ఎర్రర్ ఆఫ్ బి. సో ఎర్రర్స్ని ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉండాలి. ఒరిజినల్ వాల్యూస్ ఉన్నాయి కదా ఏ బి, ఈ మాత్రం సబ్స్ట్రాక్ట్ చేయాలి. క్లియర్? రైట్. అండ్ దెన్ మ్యాక్సిమం సేమ్ ఇంతకుముందు రాసినట్టే రాద్దాము. మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్, మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఇన్ జెడ్ అంటే అప్పుడు ఏమొస్తుందండి, డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. సో సమ్లో అయినా సరే అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అయినా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అయినా మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఎట్లా వస్తుందంటే ప్లస్సే వస్తుంది. ఎర్రర్ రెండు కండిషన్లో కూడా ఎర్రరే వస్తుంది. అండ్ అట్లనే మనము సో మ్యాక్సిమం ఓకే మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్ అని అనుకోండి. మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏం చేయాలి, సేమ్ ఫార్ములా తీసుకోండి, జెడ్తో డివైడ్ చేయండి, డెల్టా ఏ ప్లస్ డెల్టా బి బై జెడ్, డెల్టా ఏ డెల్టా బి బై. ఇప్పుడు బో సైడ్స్ 100తో మల్టిప్లై చేసి ఈ జెడ్ వాల్యూ అంటే ఎంత వచ్చిందని మనకు ఏ మైనస్ బి, ఇక్కడ ఏ మైనస్ బి వస్తుంది. అంటే అప్పుడు ఎంత వస్తుంది, ఇగో డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ ప్లస్ డెల్టా బి బై ఏ మైనస్ బి రాయాలి ఇంటూ 100. ఇది అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ పర్సంటేజ్ మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్, మ్యాక్సిమం పాసిబుల్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్ ఇట్లా రాసుకుంటాం. సో ఇది చాలా ఈజీగా ఉందండి. ఇది మీరు ఏ మైనస్ బి వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, ఏ ప్లస్ బి వచ్చినప్పుడు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే ఇంతటితో మీకు క్లారిటీ రావాలి. ఓకే రైట్. అండ్ దెన్ ఐ మూవ్ టు ద థర్డ్ అప్లికేషన్. ఒకసారి ఈ థర్డ్ అప్లికేషన్ కూడా చూద్దాం. సో ఇక్కడ ఈ థర్డ్ అప్లికేషన్లో ఏమంటుందంటే ఏ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, ఆర్ ఏ బై బి వచ్చినప్పుడు ఎట్లా చేయాలి. ఓకే సో మనకి ఏంటంటే ఏ ఇంటూ బి వచ్చినా బై బి వచ్చినా ఒకే ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్ ఏంటంటే జెడ్ని ఏమని రాస్తాము, ఇగో డెల్టా జెడ్ బై జెడ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఏనేమని రాయాలి, డెల్టా ఏ బై ఏ. ఇక్కడ ఇంటూ ఉన్నా బై ఉన్నా ఏం చేయాలంట, ప్లస్ చేయాలంట. ఇవి పర్సంటేజ్ ఎర్రర్లో ఉన్న రూల్స్ అన్నీ. సో ఏనేమని రాస్తున్నాం, డెల్టా ఏ బై ఏ, ఇంటూ ఉంది ప్లస్ తీసుకోవాలి, లేదా బై ఉంది ప్లస్ తీసుకోవాలి. అండ్ దెన్ బి ఆల్సో రిటర్న్ యాజ్ లైక్ దిస్ డెల్టా బి బై బి. ఓకే సో దీన్ని ఇట్లా ఎర్రర్లో రాస్తాం, ఎర్రర్ ఇన్ జెడ్ అంటాం. ఇది ఎర్రర్లో రాస్తున్నాం. అండ్ పర్సంటేజ్ ఎర్రర్ అడిగింది అనుకోండి, దిస్ అఫ్ కోర్స్ దీన్ని అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం, అబ్జల్యూట్ ఎర్రర్. ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ కావాలి, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్. సో పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏం చేస్తారు, బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేయండి. సో దెన్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్ ఎర్రర్స్ ప్లస్ డెల్టా బి బై బి ఇంటూ 100, మొత్తానికి 100 చేస్తున్నాం లేకపోతుంది. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్. ఇట్లా రాసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్, ఫోర్త్ అప్లికేషన్, ఇది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఇదేంటంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ కే అనేది ఉందండి. ఇక్కడ కాన్స్టెంట్ ఈ ఏ పవర్ పి తీసుకుంటున్నాం అండ్ బి పవర్ క్యూ తీసుకున్నాం. అండ్ బై అట్ ద సేమ్ టైం బై నేను ఇంకొక టర్మ్ తీసుకుంటున్నా, సమ్ సి పవర్ ఆర్ అని తీసుకున్నాను. సో దీన్ని ఎట్లా రాయాలి, ఈ మోడల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కే ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ కే అంటే ఏమంటున్నాం మనం, కాన్స్టెంట్ అంటే అదొక నంబర్ ఇవ్వచ్చు రేపు ఏదైనా ఎగ్జామ్లో మనకు, నో ప్రాబ్లం. బట్ ఈ జెడ్ని ఏమని రాస్తున్నామంటే డెల్టా జెడ్ బై జెడ్ రాయాలి, కే కాన్స్టెంట్. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూని మనం నెగ్లెక్ట్ చేయాలి, తీసుకోకూడదు. ఎంత నంబర్ ఉన్నా ఏమన్నా కాన్స్టెంట్ తీసుకోకూడదు, రైటా. ఓకే సో ఇప్పుడు ఏ తీసుకున్నాం కదా, ఏ పవర్లో ఎంత ఉందండి, పి. సో పి ఇంటూ చేయండి, కాన్స్టెంట్ నెగ్లెక్ట్ చేయాలి అండ్ పవర్లో ఉన్న వాల్యూని ఇంటూ చేయాలి, ఇంటూ అండ్ ఏనేమని రాయాలి, డెల్టా ఏ బై ఏ ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంటూ ఉంది కదా, బి పవర్ క్యూ ఉందండి, మళ్ళీ క్యూని మల్టిప్లై చేయాలి, పవర్లో ఎంత ఉంటే అంత మల్టిప్లై చేయాలండి, డెల్టా బి బై బి ప్లస్. బైలో ఉందండి, ఇక్కడ బై ఉన్నా కూడా ప్లస్సే చేయాలి, ఇంటూ ఉన్నా ప్లస్సే చేయాలి. సో బై సి ఉంది, సో బై ఉన్నా కూడా ప్లస్సే చేయాలి కదా, సి పవర్ ఎంత, ఆర్, రైటా.
ఆర్ ఇంటూ డెల్టా సి బై సి చేయాలి. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని ఏమంటున్నాం మనము, అబ్సల్యూట్ ఎర్రర్ అంటున్నాం, అబ్సల్యూట్ ఎర్రర్. సో మనకు పర్సంటేజ్ ఎర్రర్లో కావాలి. దెన్ పర్సంటేజ్ ఎర్రర్. సో పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్ అంటే ఏం చేస్తాం, మొత్తం పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్ అంటే బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేస్తాము. దెన్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్ ఎర్రర్. పి ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. ఇక్కడ చేసిన ఏం లేదు, లాస్ట్కి చేసిన ఏం లేదు, లాస్ట్కి చేస్తున్నా. ప్లస్ క్యూ ఇంటూ డెల్టా బి బై బి ప్లస్ ఆర్ ఇంటూ డెల్టా సి బై సి మొత్తం 100 చేస్తున్నాం, 100. సో ఇది ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్లో కన్వర్ట్ అయ్యింది. సింపుల్గా మీకు ఇక్కడ డౌట్ ఏం లేదు, చాలా క్లియర్. కాన్స్టెంట్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయాలి, పవర్లో ఉన్న ఏ టర్మ్ ఉన్నా ఇంటూ చేయాలి, ఇంటూలో ఉన్న ప్లస్ ఏ చేస్తాము, బైలో ఉన్న ప్లస్ ఏ చేస్తాము, పవర్లో ఉన్నదాన్ని మాత్రం మల్టిప్లై చేస్తాము. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద పర్సంటేజ్ ఎర్రర్ కాన్సెప్ట్. మ్యాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్ కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్ వస్తున్నాయి. సో ఇంకొకటి కాన్సెప్ట్ కూడా ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే బైలో 1/లో ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, ఇది ఒక్కటి కూడా ఒక్కసారి మీకు క్లియర్గా చెప్తాను నేను, ఒక్కసారి చూడండి. సో 1/లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెసిస్టెన్స్ తీసుకున్నాను. రెసిస్టెన్స్ అంటే 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ఉంది, 1/R1 ప్లస్ 1/R2. సో దీన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఇట్లా 1/R1 ఎప్పుడున్నా కూడా డెల్టా ఆర్ బై ఆర్ స్క్వేర్ ఇట్లా రాయాలండి. 1/లో ఉన్నప్పుడు ఇట్లా రాసుకోవాలంట, డెల్టా ఆర్ బై ఆర్ స్క్వేర్. సో దీన్ని ఏమని రాస్తాము, డెల్టా R1 బై R1 స్క్వేర్ ప్లస్ డెల్టా R2 బై R2 స్క్వేర్ ఇట్లా రాయాలి. ఇది 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. ఈ మెథడ్లో ఉన్నప్పుడు మాత్రం ఫార్ములాలో ఈ టైప్ ఆఫ్ ఉంటే మనం ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ అడిగిందండి మనం, పర్సంటేజ్ ఎర్రర్. సో పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఆర్ ఇట్లా అడిగింది అనుకోండి. సో పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏం చేస్తాం మనం, బోత్ సైడ్స్ 100 చేస్తాం. ఇగో డెల్టా ఆర్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కదా. సో ఇక్కడ అఫ్కోర్స్ పర్సంటేజ్ ఎర్రర్ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఆర్ స్క్వేర్లో ఒక ఆర్ లిఫ్ట్ చేస్తాను ఇటువైపు, ఇగో ఇక్కడికి ఆర్ వస్తుంది ఇంటూ ఇగో డెల్టా R1 బై R1 స్క్వేర్ ప్లస్ డెల్టా R2 బై R2 స్క్వేర్. ఒక ఆర్ వాల్యూ వచ్చింది, ఇక్కడ ఏమేమి ఉంది చూడండి, డెల్టా ఆర్ బై ఆర్ ఉంది. ఇప్పుడు 100 మల్టిప్లై చేయండి, ఇక డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. ఇంతకుముందు మనం డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100 చేసినాం కదా. సో ఆ మెథడ్లోకి వస్తుంది ఇప్పుడు. సో డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ సేమ్ వాల్యూ రాస్తాము అండ్ 100తో మల్టిప్లై చేస్తాము. సో డెల్టా R2 బై R2 స్క్వేర్ ఇంటూ 100 వస్తుంది కదా. చాలా ఈజీగా ఉంటుంది. సో అయితే ఇక్కడ ఆర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. సో ఇక్కడ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ మెథడ్ నుంచి ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎట్లా ఒకసారి ఇటు చూడండి, ఆర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నామో, ఇగో 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ఉంది కదా. దీన్ని ఏమని రాస్తారంటే 1/R ఈజ్ ఈక్వల్స్ టు, మీరు ఎల్సిఎం చేయండి, R2 ప్లస్ R1 బై R1 ఇంటూ R2 వస్తుంది కదా. సో రెసిప్రోకల్ చేసి ఎంత వస్తుందండి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఆర్ వాల్యూ వస్తుంది. ఈ ఆర్ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ఈ మెథడ్లో ఉందంటే మాత్రం దీన్ని ఇట్లా రాయాలండి, డెల్టా ఆర్ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా R1 బై R1 స్క్వేర్ ప్లస్ డెల్టా R2 బై R2 స్క్వేర్. ఇగో ఈ మెథడ్లో రాయండి. అండ్ పర్సంటేజ్ ఎర్రర్ కాబట్టి ఒక ఆర్ని ఇక్కడ ఉంచండి, ఒక ఆర్ని క్లిప్ చేయండి. అప్పుడు దీనికి 100తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. దెన్ మనకు పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఆర్ వస్తుంది. ఇక్కడ ఆర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేను దాన్ని ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్పుకున్నాను. ఈ 1/Rని మనం సింపుల్గా ఏమని రాస్తామంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 చేస్తాం. సో మనకు ఆర్ వస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ వీ గెట్ ద ఈక్వేషన్స్, దెన్ వీ గెట్ రిజల్టెంట్ ఈక్వేషన్. సో పర్సంటేజ్ ఎర్రర్లో ఈ 5 కాన్సెప్ట్స్ నుంచే జేఈలో కానీ నీట్లో కానీ ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి. వన్స్ ఇవి మనం బాగా ప్రిపేర్ అయినాం అనుకోండి, సో మనం ఈ బాగా ప్రిపేర్ అయిపోతే ఇంకా మనకు ఈ మోడల్ కంటే ఇంకా వేరే మోడల్ వస్తానికి ఛాన్స్ ఏం లేదు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.